మనం చూసినాం గజ్వేల్‌లోని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం జరిగింది. అక్కడ కేసీఆర్ గారి ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఒక రాక్షస ఆనందం పొందారు. దానికి గాను ఈరోజు గజ్వేల్ స్వచ్ఛందంగా బంద్‌కు పిలుపునిచ్చింది. అంటే ఒక బీఆర్ఎస్ మాత్రమే కాదు, అన్ని పార్టీల వాళ్ళు కూడా కేసీఆర్ గారి మీద అభిమానంతోటి, కేసీఆర్ గారి మీద ప్రేమతోటి స్వచ్ఛందంగా బంద్‌కు ఒప్పుకోవడం జరిగింది. అన్ని షాపులు, అన్ని కార్యాలయాలు కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇక టాపిక్ ఏందంటే కేసీఆర్ గారి ఫోటో ఉండొద్దు, రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండాలి. అది ప్రభుత్వ కార్యాలయం అయితే ఓకే గానీ అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్. పార్టీలకు అతీతంగా ఏ ఎమ్మెల్యే ఉంటే కూడా ఆ ఎమ్మెల్యే ఫోటో ఉంటది. అంత మినిమమ్ సెన్స్ మరి కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు లేదా ఎస్పెషల్లీ ఆ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఉండే కాంగ్రెస్ నాయకులకు లేదేమో గానీ ఇదైతే హాస్యం అనే చెప్పుకోవచ్చు. విషయం ఏంటంటే కేసీఆర్ గారిని ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టాలనుకుంటే కేవలం గజ్వేల్ ఒక్కటి మిమ్మల్ని ప్రశ్నించదు. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు మొత్తం కూడా రకరకాల ప్రశ్నలతోటి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలు ఏంది, దీనికి మీ సమాధానం చెప్పాలి. వరుసగా నేను ప్రశ్నలు అడుగుతా. ఎవరైతే కేసీఆర్ గారి ఫోటో వద్దనుకుంటున్నారో, కేవలం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. తెలంగాణ వృద్ధులు మొత్తం అడుగుతున్నారు, మాకు 4000 పెన్షన్ ఏది? మా బాపు కేసీఆర్ ఇచ్చిన 2000 ఉంది, ఈయన వచ్చి 4000 ఇస్తున్నాడు కదా, మరి ఆ పెన్షన్ ఏది? ఆ దానికి సమాధానం చెప్పి కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి అంటుర్రు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెలు, మహిళలు ఎవరైతే ఉన్నారో మాకు మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి నెల 2500 ఇస్తానని చెప్పారు కదా, 2.5 సంవత్సరాలు అవుతుంది, మా 2500 ఎక్కడ పోయినాయి? దానికి సమాధానం చెప్పి కేసీఆర్ గారి ఫోటో తీసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టండి అని మహిళలు కూడా చెప్పడం జరుగుతుంది. మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడు, ప్రతి సంవత్సరం 1,00,000 జాబులు విడుదల చేస్తున్నాడు. ఫస్ట్ మాకు జాబులు ఎక్కడనో చూపించండి, తర్వాత కేసీఆర్ గారి ఫోటో తీసి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టండి అని కూడా నిరుద్యోగులు, యువత ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా అనేక రకాల లబ్ధిదారులు అడుగుతున్నారు, ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏది, హామీ లేది, ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు లేదని అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పి కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టండి. మరి ముఖ్యంగా రైతులు అడుగుతున్నారు, రైతు భరోసా ఎక్కడ? మా బాబు 12,000 ఇస్తే నువ్వు వచ్చి 15,000 ఇస్తాను, కనీసం ఒక్క దఫా కూడా ఇవ్వట్లేదు. మరి దానికి సమాధానం చెప్పి కేసీఆర్ ఫోటో తీసేసి అప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టంటున్నారు. వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. ఎవరైతే కేసీఆర్ ఫోటో ఉండొద్దు, రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి బీఆర్ఎస్ కాదు, మీరు సమాధానం చెప్పాల్సింది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మందికి ప్రజలకు చెప్పి మీ రేవంత్ రెడ్డి ఏం పీకిండు, ఏం పొడిచిండు, ఎంత సుసంపన్నమైన తెలంగాణ చేసిండో మీరందరికి సమాధానం చెప్పి అప్పుడు కేసీఆర్ ఫోటో ఉండొద్దు, రేవంత్ రెడ్డి ఉండాలి, ప్రజల మనసులో రేవంత్ రెడ్డి ఉండాలని మీరు చెప్పాలి. కానీ మీరు అనుకునే మీ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? మూసి సుందరీకరణ కోసానికి కొన్ని వందల కుటుంబాలను రోడ్డున పడేసిండు. అక్కడ నుండి మీ రేవంత్ రెడ్డి హైడ్రా పేరు మీద ఏదో ఫ్రీ ఎలక్ట్రిసిటీ చేస్తాని మళ్ళీ కొన్ని వందల కుటుంబాలను నడి రోడ్డు మీద వదిలేసిండు. అక్కడ ఉన్నాడు మీ రేవంత్ రెడ్డి. భూదాన్ పేరు మీద ఖమ్మం వెలుగుమాటలో కొన్ని వందల కుటుంబాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేసి వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద చెట్ల కింద నిలబడేటట్టు చేసిండు. అక్కడుండు మీ రేవంత్ రెడ్డి. మీ రేవంత్ రెడ్డి మంచి దగ్గర లేడు. మీ రేవంత్ రెడ్డి ఎక్కడ చెడు జరిగితే అక్కడ ఉన్నాడు అనేది నా మాట కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది మాట ఇది. మళ్ళీ సిగ్గు లేకుండా కేసీఆర్ ఫోటో తీసేసి అది ప్రజాస్వామికంగా మీరు చేస్తే తప్పులేదు, కానీ చాలా ఘోరంగా, చాలా అప్రజాస్వామికంగా ఆయన క్యాంప్ ఆఫీసులో ఆయన ఫోటో ఉంటుంది కదా, మీ పెత్తనమైంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి ఒక బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా బాపు వస్తాడు, కేసీఆర్ వస్తాడు, సార్ వస్తుంది, కారు వస్తుంది, 100 సీట్లు వస్తాయి అని కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మళ్ళీ మీదంగా మీరు ఇలాంటి చిల్లర చేస్తే మేబీ మీకు డిపాజిట్ కూడా రాదు. కాబట్టి కాంగ్రెస్ లో ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో గుండాలారా, ఒక్కసారి రేవంత్ రెడ్డి పరిస్థితి 2028-29లో అగమ్య గోచరంగా మారబోతుంది. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి.